ఆకాశవాణి ఇప్పుడు తపాలా శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన డిజిపిన్ పై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత గారు, ఐపీఓఎస్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో మన సంభాషణల నుండి సేవల వరకు అన్నింటికీ ఆధునీకరణ ఆవశ్యకత పెరిగింది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ డిజిపిన్ ఇనిషియేటివ్ తీసుకువచ్చింది. ఇది సాధారణంగా మనకు తెలిసిన పిన్ కోడ్ వ్యవస్థకు ఒక ఆధునిక రూపం. పాత తరానికి చెందిన చిరునామా గుర్తింపు విధానాన్ని మరింత ఖచ్చితమైన, నాణ్యమైన మరియు సులభతరమైన మార్గంలో అందించాలనేదే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కొత్త వ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, వినియోగదారుల భద్రత, గ్రామీణ ప్రాంతాలపై దీని ప్రభావం మరియు భవిష్యత్తులో ఇది పోస్టల్ సేవలను ఎలా మలుపు తిప్పబోతుందన్న అంశాలపై పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ సంతోష్ నేత గారు, ఐపీఓఎస్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కార్యక్రమంలో ముందుగా ఈ డిజిపిన్ అంటే ఏంటి, పోస్టల్ శాఖ దీనిని ఎందుకు ప్రారంభించింది? డిజిపిన్ అంటే యాక్చువల్గా మనకిప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పిన్ కోడ్ అని అందరికీ తెలుసు. మనం అడ్రస్ రాసేటప్పుడు పిన్ కోడ్ మెన్షన్ చేస్తేనే ఫలానా పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ఫలానా ఏరియాకి మనం డెలివరీ చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు డిజిటల్ అడ్రస్ రావడంతో దానికంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ డిజిపిన్ లో ఒక డిజిటల్ అడ్రస్ కోడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. ప్రతి 4x4 స్క్వేర్ మీటర్స్ ఏరియాకి సంబంధించిన ప్రతి ఏరియాకి డిజిటల్ అడ్రస్ కోడ్ అని ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది. అండ్ మనం ఏదన్నా సర్వీస్ ఇవ్వాలనుకుంటే ఆ ఏరియాకి క్లియర్ గా డిమార్కేటెడ్ గా ఇవ్వచ్చు. సార్, డిజిపిన్ పద్ధతి ప్రస్తుత పిన్ కోడ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం అంటారా, లేక అదనంగా ఉపయోగిస్తారా? అసలు వీటి రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటి సార్? ఇది ప్రస్తుతానికి అదనంగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. పిన్ కోడ్ సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ డిజిటల్ అడ్రస్ కోడ్ ఉన్న పిన్ కోడ్ సిస్టమ్ ని మోర్ క్లియర్ గా డెలివరీ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రధానంగా వ్యత్యాసం అంటే ఇది డిజిటల్ అడ్రసింగ్ కోడ్. మనం అనుకున్న విధంగానే ప్రతి జియో కోఆర్డినేట్స్ ఉపయోగించి మనం ఈ కోడ్ ని ఇవ్వడం జరుగుతూ ఉంటది. దానివల్ల మళ్ళీ 4x4 మీటర్ ఏరియా కాబట్టి ఇప్పుడు ఒక పిన్ కోడ్ అని అంటే పోస్ట్ ఆఫీస్ ఏరియా మొత్తం, అంటే ఒక టౌన్ గానీ ఒక ఏరియా గానీ మొత్తం వచ్చేస్తూ ఉంటది. సో దాంట్లో ప్రిసైజ్ లొకేషన్ కనుక్కోవడం కొంచెం కష్టతరంగా ఉంటది. కానీ డిజిటల్ అడ్రస్ కోడ్ లో మనం ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ కావచ్చు. మనం ఆ 4x4 మీటర్ ఏరియాని క్లియర్ గా డిమార్కేట్ చేసి ఆ ఏరియాకి ఖచ్చితంగా వెళ్ళడానికి, తొందరగా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సార్, మీరు చెప్పడం జరిగింది ప్రతి 4x4 మీటర్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన డిజిపిన్ ఇవ్వబడుతుందని చెప్పారు. మరి ఇది సాధ్యపడడానికి ఎలాంటి సాంకేతికత ఉపయోగిస్తూ ఉన్నారు? ముఖ్యంగా డేటా అనలిటిక్స్ అండ్ జియో ఎన్కోడింగ్ మరియు జియో కోఆర్డినేట్స్ యూస్ చేసి మనం ఒక 4x4 మీటర్ ఏరియాని డిమార్కేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలాగే మనం ఈ టెక్నాలజీ ద్వారా సాధ్యపడింది. సార్, ఈ వ్యవస్థలోని భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయంటారు? వినియోగదారుల గోప్యత ఎలా రక్షించబడుతుంది? డేటా ఎన్క్రిప్షన్ అనేది ముఖ్యంగా వాడబడింది. అలాగే ఫైర్ వాల్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇతరత్ర అధునాతన భద్రతా టెక్నాలజీని కూడా వాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ విషయంలో చాలా సెక్యూర్ గా ఉండే అవకాశం ఉంది. సార్, డిజిపిన్ ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలను కలిగిస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే అత్యవసర సేవలు కానీ, మెడికల్ సేవలు కానీ, రెస్క్యూ సర్వీసెస్ కానీ, ఇంకా ఏదైనా త్వరగా మనం ఒక లొకేషన్ కి వెళ్ళాలనుకునే సర్వీసెస్ లో ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ అక్యురేట్ గా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సార్, మనం చూస్తే కనుక ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ, శివారు ప్రాంతాల్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మీరు గమనిస్తే గ్రామీణ, పట్టణ, శివారు ప్రాంతాలలో ఒకప్పుడు అంటే పిన్ కోడ్ వచ్చినప్పుడు ఉన్న సర్వీసెస్ కి ఇప్పుడున్న పరిస్థితికి అది యాక్యురసీ అనేది తక్కువగా ఉంటది. అంటే ఇప్పుడు సపోజ్ మన విజయవాడని తీసుకుంటే చాలా పల్లెటూర్లు వేరే ఏరియాస్ కూడా కలవడం జరగడం తోటి వాటికి స్పెసిఫిక్ డిమార్కేటెడ్ కోడ్ లేకపోవడం తోటి అక్కడ మనం డెలివరీ సర్వీసెస్ 100% ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు డిజిపిన్ అనే గ్లోబ్ మీద ఉన్న దాన్ని 4x4 మీటర్స్ గా దాన్ని చేయడం తోటి మనం ఆ లొకేషన్ కి ఖచ్చితంగా చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. సార్, మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చెప్పడం జరిగింది. మరి అత్యవసర సేవల కోసం ఇది ఎంతవరకు సత్వర సేవలు కలిగించగలదు? ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ముఖ్యంగా లైక్ ఫైర్ సర్వీసెస్ కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలన్నా కానీ అత్యవసరంగా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఆ ఫలానా అడ్రస్ అని అంటే ఫలానా లొకేషన్ లోకి వెళ్ళొచ్చు అనే ఒక ఐడెంటిఫికేషన్ పాసిబుల్ అవుతుంది. కాబట్టి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్. సార్, ప్రజలు తమ ప్రాంతానికి చెందిన డిజిపిన్ ను ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మనం నో యువర్ డిజిపిన్ అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ అడ్రస్ ని ప్లస్ అలాగే అప్రూవ్డ్ అడ్రస్ ని ప్లస్ జియో కోఆర్డినేట్స్ గనక ఎంట్రీ చేస్తే డిజిపిన్ ఇమీడియట్ గా తెలుసుకోవచ్చు.
సార్, ఇండియా పోస్ట్ ప్రారంభించిన నో యోర్ డిజిపిన్ పోర్టల్ యొక్క వివరాలు చెప్తారా సార్? డిజిపిన్ అనేది ఈ పోర్టల్ నో యోర్ డిజిపిన్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు 4x4 మీటర్ ప్రాంతాన్ని. ఈ పోర్టల్ దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఒక డిజిటల్ అడ్రసింగ్ కోడ్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్ గా ఉంటది. నాట్ ఓన్లీ పోస్టల్ సర్వీసెస్ బట్ ఎనీ అదర్ సర్వీసెస్ రిగార్డింగ్ మన డెలివరీ సర్వీసెస్ కానీ సప్లై చైన్ కానీ ఇలాంటివి చేయడానికి తొందరగా వీలు పడుతుంది. సార్, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తున్నామో డిజిపిన్ అని, ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందంటారా లేక పూర్తి స్థాయిలో అమలవుతుందంటారా? కొన్ని ప్రాంతాలలో ప్రయోగ దశలో మొదలు పెట్టడం జరిగింది. పూర్తిగా అమలు కావడానికి ఇంకొంత సమయం పడుతుంది. సార్, మరి భవిష్యత్తులో డిజిపిన్ ఆధారంగా ఏమైనా కొత్త సేవలను ఇండియా పోస్ట్ అందించనుందంటారా? తప్పకుండా. ప్రస్తుతానికి సప్లై చైన్ మేనేజ్మెంట్ కి, మెడికల్ సర్వీసెస్ కి, కెమికల్ ట్రాన్స్పోర్ట్ కి ఇలాంటి కొన్ని సర్వీసెస్ కి మనం ఉపయోగిస్తున్నాం. కానీ ఇంకా భవిష్యత్తులో మేజర్ గా మాక్సిమం సర్వీసెస్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సార్, ఇలాంటి డిజిటల్ అడ్రస్ వ్యవస్థ అమలులో మీ ముందున్న ప్రధాన సవాళ్ళు ఏంటి సార్? వాటిని మీరు ఏ విధంగా పరిష్కరిస్తూ ఉన్నారు? ముఖ్యంగా మన ముందున్న సవాళ్ళు అంటే టెక్నాలజీ అడాప్షన్ అండ్ ప్రత్యేకంగా పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ ఇలాంటివన్నీ ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సార్, డిజిపిన్ దేశవ్యాప్తంగా పూర్తిగా అమలైన తర్వాత భారత పోస్టల్ సేవలపై ఎలాంటి విప్లవాత్మక ప్రభావం చూపుతూ ఉంది? ఇప్పుడు ప్రజెంట్గా మోడర్నైజ్ అవుతున్న యుగంలో ఫాస్ట్, సెక్యూర్ అండ్ అక్యురేట్ సర్వీసెస్ అవసరం అనేది మనం గమనిస్తా ఉన్నాం. మన అటెన్షన్ స్పాన్ కానీ ఇదంతా కూడా మనం ఇమీడియట్ గా కావాలని చూస్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులలో డిజిపిన్ ఈజ్ డెఫినెట్లీ ఏ గేమ్ చేంజర్. అండ్ మనం అనుకున్న సర్వీసెస్ ని అనుకున్న విధంగా ఇమీడియట్ గా వెళ్ళడానికి పిన్ కోడ్ వ్యవస్థ అంత ఆమోదయోగ్యంగా లేదు ప్రస్తుతానికి గమనిస్తే. సో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మనకు మోడర్న్ యుగంలో డిజిపిన్ అవసరం వస్తుంది. సార్, మనకి రీసెంట్గా ఇండియన్ పోస్ట్ లాంచ్ చేసిన IT 2.0 అడ్వాన్స్డ్ పోస్ట్ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలు సార్. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2.0లో భాగంగా మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనికత మరియు కేంద్ర సమాచార మరియు ఈశాన్య రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు మార్గదర్శకంలో మన తపాలా శాఖ అండ్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ తపాలా శాఖ సంబంధించిన IT 2.0 ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోవడం జరుగుతా ఉంది. దీన్నే మనం అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అని అంటున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా విజన్లతో మనం 1,65,000 పోస్ట్ ఆఫీసులలో ఒకటేసారి అంటే 2 ఫేజుల్లో మనం ఏపీటీని మనం రోల్అవుట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో జూలై 22 నాడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రోల్అవుట్ చేశాము. అందులో భాగంగా దాదాపు మోర్ దెన్ 10,000 పోస్ట్ ఆఫీసుల్లో మనం ఈ సర్వీసెస్ తీసుకురావడం జరిగింది. ఈ ఏపీటీ 2.0 సర్వీసెస్ ముఖ్యంగా వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన మరియు సులభంగా ఉపయోగించుకోగల ప్రజల కేంద్రిత సర్వీసులను అందజేయడం జరుగుతా ఉంది. ఇది CEPT అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో IT 2.0 అని తీసుకురావడం జరిగింది. సార్, ఇందులోనే మనం వింటూ ఉన్నాము OTP బేస్డ్ సర్వీసెస్ అని. సో వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి సార్. మనం ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి డెలివరీ ఐదర్ లెటర్ కానీ, పార్సల్ కానీ, లేదంటే ఎనీ పోస్టల్ డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు డిజిటల్ గా రికార్డ్ చేస్తా ఉన్నాం. డిజిటల్ గా రికార్డ్ చేస్తూ దానికి కొత్త ఫీచర్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. అది OTP బేస్డ్. సో దానివల్ల డెలివరీ అనేది ఖచ్చితంగా కావాల్సిన అడ్రస్కి మాత్రమే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాంగ్ విత్ ద అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అండ్ మోడర్న్ టెక్నాలజీ. సార్, మీరు మోడర్న్ టెక్నాలజీ అన్నారు కాబట్టి, సో డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి మన ఇండియన్ పోస్ట్ ఎలాంటి సదుపాయాలను ప్రవేశపెట్టింది? మనం డిజిటల్ పేమెంట్స్ లో చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్స్ లో QR కోడ్స్ అనేది మీరు గమనించవచ్చు. QR కోడ్ ద్వారా మనం పేమెంట్స్ అలాంటివి ఇమీడియట్ గా మనం QR కోడ్ స్కాన్ చేసి UPI బేస్డ్ ట్రాన్స్ఫర్స్ చేయడానికి వీలుగా ఉంటుంది ప్రస్తుతానికి. సార్, మరి సోషల్ మీడియాలో ఇకపై పోస్ట్ బాక్సులు ఉండవని, రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు రద్దవుతాయని చెప్పే వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి కదా. సో అసలు ఈ వార్తల్లో ఉన్న నిజాలేంటి? ఆ వివరాలు ఒకసారి వివరిస్తారా? మొదటగా మనం రిజిస్టర్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. రిజిస్టర్ పోస్ట్ అనే సర్వీస్ ఎక్కడికి పోవట్లేదండి. కాకపోతే మనం ఏదైతే ప్రామాణికంగా తెలిసిన సర్వీస్ ఏదైతే ఉందో స్పీడ్ పోస్ట్, అదే స్పీడ్ పోస్ట్ కి రిజిస్టర్ పోస్ట్ ని కలిపి మనం సర్వీస్ గా ఇవ్వడం జరుగుతోంది. అంటే ఒక స్పీడ్ పోస్ట్ ని మనం రిజిస్టర్ పోస్ట్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే భాగంలో ఇప్పుడు మన వాల్యూ యాడెడ్ సర్వీస్ గా రిజిస్టర్డ్ పోస్ట్ ని ఇవ్వడం జరుగుతోంది. సో అది యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక కైండ్ ఆఫ్ ఎ రూమర్. రిజిస్టర్ సర్వీస్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ అ వాల్యూ యాడెడ్ సర్వీస్ ఫ్రమ్ September 1st ఆన్వర్డ్స్. రెండోది మన లెటర్ బాక్స్ సంబంధించి, లెటర్ బాక్సులలో ఇప్పటి వరకు మనం ఆర్డినరీ మెయిల్ మాత్రమే కలెక్ట్ చేసుకోవడం జరుగుతా ఉంది. కానీ ఆ ఆర్డినరీ మెయిల్ తో పాటు ఇప్పుడు మనం అకౌంటబుల్ మెయిల్ ని కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దాన్నే మనం స్మార్ట్ కియోస్క్ కానీ, స్మార్ట్ లెటర్ బాక్సెస్ అని కానీ అనబోతున్నాము.
కానీ ఇలాంటి ఈ ఏదైతే రూమర్ ఉందో ఆ రూమర్ కరెక్ట్ కాదు. లెటర్ బాక్సెస్ అనేది తీసేస్తున్నాము అనేది రూమర్ కాదు. ఇన్ఫాక్ట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎ బెటర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ లెటర్ బాక్సెస్. సార్, ఇండియా పోస్ట్ ప్రస్తుతం ఏ విధమైన డెలివరీ సేవలను అందిస్తుంది సార్? డెలివరీ వ్యవస్థ వచ్చేసరికి ఇప్పుడు మనం ముఖ్యంగా పోస్ట్మెన్ అండ్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్స్ వీళ్ళ ద్వారా మనం డెలివరీ అందిస్తూ ఉంటాము. సో ముఖ్యంగా మనకు ప్రజెంట్గా ఉన్న సిస్టమ్ని మేము మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అండ్ పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అని 2 ప్రాజెక్టులుగా మనం డివైడ్ చేసి మాక్సిమం అందించడానికి ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మేము అన్నిటిని కంబైన్ చేసి మన పోస్ట్ ఆఫీస్కి కౌంటర్ ఆపరేషన్స్ అంటే ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్ని ఇస్తూ అలాగే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అయిన ఈ డెలివరీ వ్యవస్థని మేము సపరేట్ చేస్తూ వాటిని ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్స్గా తీసుకురావడం జరుగుతోంది. సో ఈ మెయిల్ పార్సల్ వ్యవస్థ అంతా కూడా బ్యాక్ ఎండ్లో జరిగి బ్యాక్ ఎండ్లో సపరేట్గా ఒక సూపర్వైజర్స్ అండ్ సపరేట్ డెలివరీ స్టాఫ్ మనం ఈ డెలివరీ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఫోకస్ పెరిగి మన బిజినెస్ మీద కూడా అంటే మెయిల్ బిజినెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసే ముఖ్య అవకాశం అనేది ఉంది. కాబట్టి దీన్ని బెటర్ సర్వీస్ ఇవ్వడానికి కూడా వీలు పడుతుంది. సార్, మనం చూస్తే కనుక ఇండియన్ పోస్ట్ అనేది కేవలం డెలివరీ వ్యవస్థ మాత్రమే కాకుండా పార్సల్ సేవలను కూడా చాలా తక్కువ ధరలకు అందిస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? పార్సల్ మన ఇండియా పోస్ట్లోనే మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న ఏరియా. పార్సల్ సర్వీసెస్ మీరు అన్నట్టుగా మిగతా ప్రైవేట్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే పార్సల్ మాది కాంపిటేటివ్గా ఉంటుంది. అంతేకాకుండా మోర్ బెటర్ సర్వీసెస్ మేము ఇస్తున్నాము. అంతేకాకుండా పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్లో సపరేట్ నెట్వర్క్ అనేది పార్సల్కి కేటాయించడం జరిగింది. దాంట్లోనే మనం ఆర్టీఎన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ సిస్టమ్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. అలాగే నోడల్ డెలివరీ సెంటర్స్ ఇప్పుడు ఐడీసీస్ అయ్యాయి, ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్స్ అయ్యాయి. సో ఇలా మేము మాక్సిమం బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మన ఫోకస్ కూడా పైనుండి మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ గారు కానీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ కానీ అందరు కూడా దీని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. పార్సల్ బిజినెస్ ని కూడా మాక్సిమం ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. అలాగే మన ఎగ్జామ్ పార్సల్స్ అండ్ నెక్స్ట్ మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించిన G2B సర్వీసెస్ కానీ వీటన్నిటి మనం మాక్సిమం పార్సల్ సర్వీసెస్ ద్వారా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మోర్ బెటర్ సర్వీసెస్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రైవేట్ ప్లేయర్ ఇవ్వడానికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సార్, కార్యక్రమంలో చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్? ఇండియా పోస్ట్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా నెంబర్ 1 ప్రోడక్ట్స్. మీరు స్పీడ్ పోస్ట్ చూసుకున్నా కానీ, రిజిస్టర్ పోస్ట్ చూసుకున్నా కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్ చూసుకున్నా కానీ, పార్సల్ సర్వీసెస్ చూసుకున్నా కానీ, ఇంటర్నేషనల్ మెయిల్స్ చూసుకున్నా కానీ, నెక్స్ట్ మన లెటర్ సర్వీసెస్ ఏ సర్వీస్ చూసుకున్నా కూడా మనం బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి మాక్సిమం మేము చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే మన పోస్ట్ ఆఫీసెస్ అన్ని కూడా మోడర్నైజ్ అయ్యాయి IT 2.0తో పాటు. నాట్ ఓన్లీ దట్ మన బిజినెస్ ఓరియంటేషన్ లో కూడా మా స్టాఫ్ ని కూడా మేము ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు. వాళ్ళు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మన దేశ ప్రజలందరూ కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేది మా మనవి. సార్, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి ఈ యొక్క డిజిపిన్ కి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా రీసెంట్ గా మనకి ఇండియన్ పోస్ట్ లాంచ్ చేసిన IT 2.0 అడ్వాన్స్డ్ పోస్ట్ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు తపాలా శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన డిజిపిన్ పై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి శ్రీ సంతోష్ నేతా గారు, IPOS డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.